వద్దులే పాప. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మిరప మొక్కలు పడిపాదలు వేయడానికి వచ్చాము ఈ చేలో. ఇవాళ పడిపాదలు అంటే మొక్కలు పోయిన కాడల్లా వేయాలి. దమ్మా రాడాదిరా, నీళ్ళు పట్టరా, నీళ్ళు మోపిస్తారా నీ చేత ఇవాళ. నిన్న నలుగురికి. హలో ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే నీళ్ళు మోస్తున్నారు, నేనైతే పాదులు వేస్తున్నాను. అమ్మకు నీళ్ళు మోయాలి, వాళ్ళు అక్కడ ఉన్నారు నీళ్ళు మోస్తున్నారు. నేనైతే కర్ర పాదులు వేస్తున్నాను. ఈ కర్రతో పాదులు కర్ర ఉంటాను. ఇది మా తొందర పోయాలి, తొందర నాటాలి. నేను అదాను పని అంటే పని నా పిల్లవే. నేను చూపిల్లు రానొద్దునా, ఏడు పోయొద్దు పాదికి, ఏ పాదికి పోయి సరిగ్గా పోయి నీళ్ళు మొక్క నాటుతావట. ఒంగోరు మొక్క నాటొచ్చుగా, నీళ్ళు మోయటానికి ముసలిదానిలా నీళ్ళు పోతుంటివి. మధ్యలో పోసిందిలే పాపం, ఆడావిడ మర్చిపోయి. ఇదిగో ఇక్కడ పోయాలి, ఆడ వాళ్ళకి లేదు చాలు కొట్టుకోవటం ఉరుకుతుంది. ఎవరికి బాగా పోయి ఉంటాయి మొక్కలు. అడగచ్చుగా. ఏరోప్లేన్ పోతుంటే ఒక కట్ట కావాలంటే వీళ్ళకి. పైన ఏరోప్లేన్ పోతుంటే అందులోంచి ఒక ₹1,00,000 కట్టబెడితే, మేము నలుగురు ఉన్నాం ఇక్కడ. నలుగురు 4 పాతికలు పంచుకుందామని అయితే మాత్రం ఫ్యాన్లు వేసుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు వేస్తారు మనకి, అసలు మన సేవలకు కనపడతామేమో. ఏడ ఒక మొక్క పాదు నీళ్ళు పోయాలమ్మా మేడం. ఇదిగో ఆ పాదులో నేను నాటుకొని వస్తా. మనకి ఇన్ని ఆశలను బట్టేనేమో మనం పొలం పనికి ఊరేగుతున్నాం. మనకెందుకు దొరుకుతాయి ఆ లైన్, ఎందుకు వేస్తారు పిచ్చా. ఎవరైనా కాదు, పవన్ కళ్యాణ్. సాయి అన్న అంటే పాటలు పాడాయనా? బాగా ఆకలిస్తుందా ఫుల్గా? ఆహా, ముద్ద నోట్లో పెడతామంటే అది ఏం కూర వదినా? కూర ఏం చెప్పుమా, నాకు ఇయ్యదులే కానీ. టమాటా బెండకాయ పులుసు అనొచ్చుగా. బాగా ఆకలిస్తుందా? పొద్దున్న టిఫిన్ ఏం చేసావు? అన్నం పొరపాటు దొరకకు. అన్నం తినేటప్పుడు పొరపోద్దా? మాట్లాడగా మా వదిన అయితే భోజనం ఇలా చేస్తుంది చూడండి. మా వదిన కూర బెండకాయ పులుసు. బాబా ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు అంటది మేరమ్మ చూపిస్తానికి తప్పే ఉంది. ఇది అసలు ఆమెకు సంబంధం లేదు. మనం ఇవాళ మనం వేరే చేనుకి వచ్చి వాళ్ళు వేరే చేనుకి వెళ్ళారమ్మా. మనకు అనవసరం వాళ్ళతో. వాళ్ళు ఎన్నింటికి తిన్నా మనకు అనవసరం. మనం ఇప్పుడు తినేస్తున్నాం 1 గంటకి, మనం తినేయాలి. ఆకలి వేసిందనో తింటున్నాం, ఇంకేంది. జయం పెన్నాళ్ళు అనుకుంటారు. ఇలా అప్పుడే కింద పోయారు, అది కనపట్లేదు కదా. అటు కిందకి మొక్కలు లేపేవాళ్ళమ్మా, వాళ్ళ చేయాలి అనుకుంటాం. మనము మొక్కలు వేసామన్నా కలిపి చేస్తున్నారు, కలిపి చేస్తున్నారు. ఎద్దులు వాటితో పాటు నడవాలి, ఎద్దులతో పాటు కూడా. కనపట్లేదు కదా ముందు ఎదబెట్టింది. అదిగో లైట్గా ఈ మందు అయితే ఎదబెడుతున్నారు.
ఈ పిచ్చాక అంటే ఏ పిచ్చాక పోయి నేనా బాండి మా పని అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా రాణదని బాగా ముందే ఉరుకుతుంది. నడువు నొప్పులు అంటాను పాపం. బండి అద్దె పక్క రమ్మా మేడం. వాళ్ళకి మంచినీళ్ళు తాగుతారా? ఏడ పెట్టాలి? కాకు పొంగ ఏడంటే పెట్టండి. కాకు పొంగ ఏడే పెట్టండి. డబ్బా పోయితాను డ్రమ్ములో. సరే రండి. నేను వస్తా ఇప్పుడు వచ్చేటప్పుడు వస్తాయి మళ్ళీ నేను వెళ్ళిపోతాను. సరేలే. సరే ఇచ్చిరా. ఏంది ఇదంతా వేసి మడ అక్కడ మొత్తం ఎన్ని ఎకరాలు? ఇవి 6 ఎకరాలు. ఇది అదేమో 3 ఎకరాలా? 9 ఎకరాలు. ఏం తల్లి అంత బాధగా అన్నావు? దుంపలా అమ్మా వాళ్ళ పనికి వచ్చి నాకు ఏ పని అయినా చెయ్యాలమ్మా. ఏంది దుంపలు ఏరిచ్చారు అయ్యి ఏరిచ్చారంటో నాకు అర్థం అవదు. పనికి వచ్చినాక ఏ పని అయినా అది పని. రాలేదని పొద్దున్న సాగు కొట్టి నన్ను నడువు నొప్పులు పడుతున్నాయి కాళ్ళు చేతులు. ఏదైనా చేయాలి. బాదం పండు ఇంక అయిపోయిందిగా. మీకోసం కూర్చో తాగారా? మరి ఇంకేమమ్మా కూల్ డ్రింక్ తాగి మళ్ళీ ఇదో బెత్తులు. మాకే డింకులు లేవు. మరి ఎవరు తెచ్చిపోసిన వాళ్ళు లేరు మాకు. మీకన్నా ఆయన డింకులు తాగి మళ్ళీ అయ్యెత్తు ఇయ్యెత్తు అంటారు. ఆ వారం డింకు పోసారుగా. ఏంటంట నీళ్ళు పోసు. మేము పోసు. మేము కూడా అదే ఇక్కడ సోప. వాళ్ళైతే బాయికా నేను తెచ్చి రమ్ముల్లో పోసారు వీళ్ళు ముగ్గురు. మేమైతే సరే పోతే చేసిందని కష్టం చేయకుండా ఎట్లా చేసిందని కాదుగా. అది చేసినా మేము పోవాలా కానివ్వండి, మీరు పోదురు కానివ్వండి అని చెప్పి అది నాకు అయిపోయిందిగా పని. గట్టెక్కిందా? మేము నాటింది మొత్తం 2 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం దుంపలు ఏరిచ్చారు గోతాలు ఇచ్చి. మేము ఇంకా ఏమి ఏరుకుంటున్నారు గోతాల్లో? రతనాలు రాళ్ళు ఏరుకుంటున్నారు అనుకుంటుంది. రానేది అన్ని వాళ్ళే ఏరుకుంటున్నారు అంటుంది. ఏ రాయి కనపడితే అదిగో ఇది డైమండ్. అవునా? చేయనువా? 12:30కే తెంపుతున్నారా? నీ చాలు లేచివా? ఇదండి మా పని దగ్గర షాపులో మాటలు ముచ్చట్లు వ్యవహారం. ఇంకింటి వాతనంలో బాయ్ పెన్స్ అంటే రేకట్టు రేపు కలుద్దాలా అంటే ఇంకా ఇంకో మాటలు మాట్లాడు. సరే మరి వాళ్ళకి అయిపోయింది పని. దానికి ఏం తెలుసు పోసిద్ది మొద్దులాగా. దానికి తెలీదు సావదు ఏం లేదు. టైర్ ఎడుతుంది ముందు వాడినా తగ్గింది తగ్గాలి అంతలాగా అసలు అనుకోసం పిల్ల. ఓన్లే మోసే వాళ్ళే పోయారులే. మాలాంటి సచ్చోళ్ళు కాకుండా గెట్టారు. ఎవరో చేయనొప్పంది మొన్నటి నుంచి చేయనొప్పుతుందా? నువ్వు రానేదని ఒకసారి పడండి. అప్పుడు ఆమెకేం కాళ్ళు నొప్పి
నీకేం చేయి నొప్పి ఇవాళ కుండుతుంది చూడు. బకెట్ తగిలించుకొని చాయ్ 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 గరం గరం చాయ్ అన్నాడు. ఎవరో ఒక్కరోజు వచ్చేది వస్తే మరి రేపేం పని మధ్యాహ్నానికి మాకాడి కలుపా మీకు చెప్పింది ఆయన ఫోన్ చేసి నీతో చెప్పిందా? ఏ పని అయితే ఏమైంది నీకు? ఆమె ఏడదాకా ఆటో రాదా? మనం ఏందా టైం ఎందుకు? నీకు టైంతో ఎందుకు పని చేయకుండా టైం చూసుకుంటాం ఏంది? అసలు నువ్వు 12:30 కాను ఏమేమి 1 గంట కాను ఏంటి అసలు? మీరు పనికి వచ్చారా లేదా దేనికి వచ్చారు? ఇద్దరు ఇంటికాడేమో ఉప్మాలు ఇడ్లీలు 2 ఇడ్లీలు తినొస్తారు నైస్గా. ఒక షేప్ ఆడిచ్చాడా షేక్ షకాలని మంచి పని చేశాడు. అమ్మా అయితే కాలక్షేపం బాగానే జరిగిందనమాట మీకు. మేము మాకేమవుతావు సాప ఏమనంటే ఆడుకున్నావంట. ఏడ ఆడుకుందావు మరి? నువ్వు ఆడుకోకుండా ఉంటే చాలు తేపకోసారి మమ్మల్ని. ఆమెతో పాటు మేము తిరుగుతానేమో మా కాళ్ళు ఎప్పుడు అంటది. ఎక్కువ కూర్చో మెలకుండా నోరు మూసుకోండి. ఏంటి తెలిసేది? వాళ్ళు మనల్ని అడుగుతారు, మన వాళ్ళని అడుగుతారు. ఎంతమంది జనం చెప్తే ఇస్తాం. మన 9 ఇవాళ 4 9 4 13 వెనకొచ్చి ముందు తీసుకుంటున్నారు. 13 33,000 3,000 39 ఏమైతుంది? ఆయన పేటకి వెళ్ళాలంటే ఆ బాబాయ్ పేట పోవాలంటే ఇదిగో ఇదే అదిగో అదిగో ఆడున్నట్టున్నారు. అది అరినున్న వాళ్ళు మన వాళ్ళేనా? ఇటు ఇటు అదిగో అరిగే వాళ్ళు ఆడున్నారు. అంత దూరం వేసారా? అంత లేదు కావాలి. ఈసారి అది కూడా వేసారంటమ్మా. రోడ్డు అమ్మట వేయలేదా? మేము డొంకమ్మట వేయలే చూసింది అందుకని. మనం ఇది కదా డొంకమ్మట వేయడా మనం. మధ్యాహ్నం వచ్చింది కూడా ఇది కదా 2 ఎంత అయితే ఆడిపోతాయి. ఆయన ఇచ్చిన డబ్బులు లెక్కగా 3900 ఇస్తున్నాడు. మీకు ఏమైనా రావాలంటే ఇస్తాడు మళ్ళీ, లేకపోతే ఆయనకి ఏమైనా బాగాలంటే ఇద్దరు. కానీ 4,000 ఇచ్చా. 4,000 3900 100 రూపాయలు ఉన్నాయి. 100 ఉన్నాయి. 13 ఆటోకి 390 390
3 90 30 రూపాయల కాడికి 30 కాడికి ఎంతో మరి మనకు తెలియదు ఆటో ఎంతో ఆమె లెక్క చూసి మేస్త్రి అమ్మనాడు అన్నీ కాదు నీకు 4500 ఇచ్చా సరే లెక్క చూసి అన్నీ ఆమె పోను ఉంటాయి మనం లేదు 4500 ఇచ్చాడు ఆమెకు చెప్పి సో పిన్ని ఎట్టయితే అట్ట ఆయనకు రావాలంటే ఆయనకి ఇస్తుంది, లేకపోతే ఈయన కాడి నుంచి రావాలంటే ఈ బాబాయ్ కాడి నుంచి అలాగా 25 అంటున్నాడు. సరేలే అయితే మేము 30 చెప్తాం.